కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తుందని. సో సహజంగా డెఫినెట్గా పోక్సో కేసులో ఒకసారి కేసు నమోదైన తర్వాత నిందితుని అదుపులోకి తీసుకున్న తర్వాత తదుపరిగా క్వాష్ వేస్తారా, బెయిల్ వేస్తారా, ఆ తర్వాత సంగతి. కానీ నాకు తెలిసి బహుశా తెలంగాణ చరిత్రలోనే ఒక పోక్సో కేసు మీద మొదటిసారిగా సిట్టు వేశారు. సో ఇది కేంద్ర మంత్రి కొడుకు అని చెప్పి సిట్టు వేశారా? ఇంద్రశ్రవణ్ గారు ఏం చెప్తారు? ఒక కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది, అందుకే సిట్టు వేశారా? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరి మనకు, మీకు, అలాగే ఆర్టీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ తమి. సో ఇక్కడ జరిగినటువంటి పూర్వపరాలు పూర్తిగా మనము పరిశీలనలో కనుక తీసుకున్నట్లయితే వచ్చినటువంటి కథనాల నేపథ్యం అయి ఉండొచ్చు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి లీకేజ్ లో పంపించినటువంటి విజువల్స్ అయి ఉండొచ్చు. వీటన్నింటి దృష్ట్యా కనుక గమనిస్తే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఒకరి వైపే తప్పు ఉన్నట్టుగా అయితే అనిపించలేదు. ఇద్దరి యొక్క ద్వారా తప్పు జరిగింది అని అనిపిస్తుంది. ఆ తప్పు అది ఫిజికల్ గా తప్పు జరిగిందా, జస్ట్ ఇద్దరు వైపు అనేది ఒక అమ్మాయి కనుక మేజర్, ఇంకా అమ్మాయి మేజర్ కన్ఫర్మ్ కాలేదు, అమ్మాయి మేజర్ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి అది యాక్సెప్ట్ చేయను. మనోజ్ డెఫినెట్లీ మీరు ఎందుకు తొందరపడుతున్నారు నేను చెప్తాను కదా మీకు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో అక్టోబర్ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఏముంది, అక్టోబర్ మంత్ లో ఇలా నా పైన ఫిజికల్ గా తను ఇలా చేసే ప్రయత్నం చేశారు అని రాసింది. తర్వాత నవంబర్ ఒకసారి ఫామ్ హౌస్ లో, డిసెంబర్ ఒకసారి ఫామ్ హౌస్ లో అని రాయబడ్డది. సో ఇప్పుడు నిజంగానే అయితే నాకు నీతో కలిసి జర్నీ చేయాలని నాకు ఇష్టం లేకపోతే నెక్స్ట్ టైం థర్డ్ టైం నేను మళ్ళీ జర్నీ చేస్తానా? చెయ్యాలి కదా. సో నువ్వు వెళ్ళింది నీ ఇంటికి వచ్చి నీ పైన హరాస్ చేసినట్టుగా ఏం రాయలేదు మీరు. అందులో ఏం రాశారు? ఫామ్ హౌస్ కి వెళ్ళినట్టుగా రాశారు. ఫిజికల్ గా ఒక ఫామ్ హౌస్ కి వెళ్ళడానికి అయితే తనకు తాను వెళ్ళగలుగుతుంది, లేదా తను వచ్చి అయ్యుండొచ్చేమో. బట్ కానీ ఇక్కడ అమ్మాయి ఎక్కడా కూడా నన్ను కిడ్నాప్ చేసినట్టు కానీ లైక్ అట్లా ఎక్కడా అమ్మాయి మెన్షన్ చేయలే. నేను ఏమంటా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ గా కలిసి వాళ్ళు ఆ వచ్చిన విజువల్స్ కూడా మీరు గమనిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనతో బాగున్నట్టుగా. విజువల్ అనేది అధికారికంగా పోలీసులు విడుదల చేసింది కాదు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అది కూడా బీజేపీకి సపోర్ట్ గా, సారీ బీజేపీ కూడా కాదు, బండి సంజయ్ కి అనుకూలంగా ఉన్నటువంటి సపోర్టివ్ సోషల్ మీడియాలో మాత్రమే ఆ వీడియో. ఒకటి చెప్తా మీకు మనోజ్, వినండి. ఇప్పుడు మీరు ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్నారు. మనం వన్ సైడ్ జడ్జ్ చేయడం కాదు. ఇప్పుడు వన్ సైడ్ కాదు, వన్ సైడ్ గా ఏం లేదు, అక్కడ జరుగుతుంది మనం తీసుకోలేము అని అంటున్నా అంతే. నేనేమంటున్నా, మీరైనా నేనైనా మాట్లాడే సోకాల్డ్ అందరూ కూడా వచ్చిన కంప్లైంట్, వచ్చిన విజువల్స్ ను బట్టే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు కూడా దీన్ని ఎవరు సాక్షులు చూడలేదు, ఎవరికి కూడా పోలీసుల నుంచి కూడా ఎలాంటిది ఇప్పటివరకు మనకి బయటకి రాలేదు. పోనీ ఆ అమ్మాయి బయటకు వచ్చి ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఎక్కడ చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ చేయలేదు, అమ్మాయి కూడా ఓపెన్ స్టేట్మెంట్ చేయలేదు, మనకి ఎక్కడ లైవ్ స్టేట్మెంట్స్ లేవు. కాబట్టి కనబడ్డదాన్ని మాత్రమే మనము ఊహించి మాట్లాడుతున్నాం ఇక్కడ. కాబట్టి జరిగినటువంటి దాంట్లో ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి తన కొడుకు పైన ఆరోపణలు వచ్చినప్పుడు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా, అంటే చట్టాలను కాపాడుతాను చెప్పినటువంటి బండి సంజయ్ దీనిని 100% తన కొడుకు తప్పు లేదు, నేను తప్పు చేయలే నాన్న, కలిసే ఉన్నానని చెప్పినని తను చెప్పారు. ఇందాక ఆ విజువల్ మనం వినున్నాం. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా పోలీసులకి పరారీలో ఉన్నారు, దాన్ని వస్తారు, నాకు ఇవాళ కొంచెం అవకాశం ఇవ్వండి, నేను రేపొచ్చి హాజరవుతాను, ఇలాంటిదంతా చేస్తే అదేమవుతుందంటే స్వయంకృత అపరాధం అవుతుంది. తప్పు చేసావా చెయ్యలేదా అది ఈ విచారణలో తేలుతుంది. ఫస్ట్ క్వశ్చన్ అదే ఇంద్రశ్రవణ్ గారు, నేను ఏమంటున్నానంటే జనరల్ గా గతంలో చాలా కేసులు అయినాయి, పోక్సో కేసులు చాలా కేసులు నమోదైనాయి. స్వయంగా బండి సంజయ్ గారే ఒకానొక సందర్భంలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేసిన ఒక పోక్సో కేసు విషయంలో మనం అమ్మాయిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, ఆ నిందితుల పేరు తెలుసు, నిందితుల వివరాలు తెలుసు కాబట్టి అరెస్ట్ చేయాలి అని మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఎందుకు పోక్సో కేసు విషయంలో నా స్ట్రైట్ క్వశ్చన్, అక్కడ నిజంగా మీరు అంటున్నట్టుగా రేపటి రోజున భగీరథ అరెస్ట్ అవుతారా, భగీరథ వైపు న్యాయం ఉందా, అమ్మాయి వైపు న్యాయం ఉందా, ఏంటి ఏం కథ అనేది పోలీసులు సేకరించిన ఆధారాలు న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి విచారణ బట్టే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ కేసులోనే సిట్టు వేయాల్సి వచ్చింది ఈ ప్రభుత్వము? ఎందుకు ఒక స్పెషల్ టీమ్ ని ఈ కేసులో మాత్రమే వేశారు? వేరే కేసులకి ఈ కేసుకి తేడా ఏంటి? కేవలం బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు అనేటువంటి తేడా మాత్రమేనా? సారీ, నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు అనంటే డిపార్ట్మెంట్లు తన పైన ఫోక్సో తీసుకునేటప్పటికి కూడా కొంత
ప్రాథమిక సమాచారం మేరకే జరిగి ఉంటుంది. దాంతో భాగంగా ఏమిటంటే తను ఒక హోమ్ మినిస్టర్ కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ తొందరపడి ఏదైనా నిర్ణయం ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు తను ఒక హై ప్రొఫైల్ కేసులో ఉన్నారు కాబట్టి సిట్ వేయాల్సి వచ్చింది. మీ దగ్గర మళ్ళీ వస్తాను, ఒకసారి హైకోర్టులో విచారణ కూడా జరుగుతుంది. కంప్లీట్ మనోజ్ నాకు కంప్లీట్ చేసినాక నువ్వు మళ్ళీ తీసుకో. నేనేమంటున్నంటే ఇక్కడ నిజంగానే ఏదైనా జరగకూడదు జరిగి ఉంటే ఇప్పుడు ఒకవేళ దాని తర్వాత జరిగేదానికి అసత్యము సత్యమైన సత్యము అసత్యమైన ఇది మనం అంతా తేరుకునే వరకు ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది సమాజంలోకి. కాబట్టి దానికి అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారని అడుగుతున్నా. రెండో విషయం, ఆ అమ్మాయి ఫోటోలు ఓపెన్ గా మొత్తం అంతా బీఆర్ఎస్ బ్యాచ్ కు సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా పెట్టినారు ఓపెన్ గా, ఎక్కడ కూడా బ్లర్ కూడా చేయాల. సో మరి అలాంటప్పుడు మరి వాళ్ళకి ఏ నైతికత బాధ్యత ఉందంత అనుకుందాము. ఒక అమ్మాయి బ్లేమ్ చేసే ముందు, ఒక అమ్మాయి యొక్క లైఫ్ ని సమాజం ముందు పెట్టే ముందు తన పేరెంట్స్ గాని తనని గాని ఏ రకంగా పెడతారు అట్లాగని అడుగుతున్నాను నేను. ఆ మాత్రం సోయిసప్పు లేదా కేటీఆర్ ట్రైనింగ్ లో ఏం నడుస్తుందని అడుగుతున్నాను. సో నేను ఎవరిని ప్రొటెక్ట్ చేయట్లేదు. ఇక్కడ అందరి మీద కేసులు పెట్టండి, మైనర్ అమ్మాయి ఫోటోలు లీక్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో బాధ్యులు చేయాల్సిందే. చట్టం అదే చెప్తోంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా అదే చెప్తూ ఉన్నాయి. బట్ సిట్ వేయడానికి కారణం మాత్రం ఒక హై ప్రొఫైల్ కేసు అనేది మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు, అంతేనా? ఇప్పుడు మీరు వినాలి పూర్తిగా నేను చెప్పేది, మీరు వన్ సైడ్ లో చెప్పొద్దు అంటున్నాను నేను. హై ప్రొఫైల్ కు ఒకటైతే, రెండవది ఏంటంటే జరిగినటువంటి దాంట్లో కొంత కాన్స్పరీ కనబడుతుంది కాబట్టి దీనిని ఒక సిట్ వేసినప్పుడు సిన్సియర్ గా ఆ జాబ్ వర్క్ అన్నది సక్సెస్ గా రిజల్ట్ బయటకు వస్తుందన్న ఉద్దేశంతోనే సిట్ చేస్తారు తప్ప టైం పాస్ కోసం సిట్ అయ్యారు, ఎవరినో ప్రొటెక్ట్ చేయడం కోసం సిట్ అయ్యారు అన్నది గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నారు. కానీ గతంలో చాలా కేసులు మీరు కూడా ఫైట్ చేశారు, మీరు ఒక ఉద్యమకారిని, మీరు కూడా చాలా కేసులో ఫైట్ చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి చాలా మూమెంట్స్ లో మీరు ఉన్నారు, కానీ అప్పుడు ఎప్పుడు సిట్ లేదు కదా. ఇప్పుడు వచ్చిందంటేనే అనుమానం కలుగుతోంది. ఇక్కడ ఇప్పుడు 1 వీక్ అవుతుంది. ఇప్పుడు చెప్తా నేను ఏమంటే గత ప్రభుత్వంలో దిశ ఇన్సిడెంట్ అయినా, చైత్ర ఇన్సిడెంట్ అయినా, ఒక వరంగల్ ఇన్సిడెంట్ అయినా, హైదరాబాద్ నడుబొట్టిన ఇన్సిడెంట్ అయినా ఎన్నడూ కూడా ఇమీడియట్ గా బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు వాళ్ళు స్పందన లేదండి. మాలాంటి వాళ్ళము అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా మేము మాట్లాడితేనే కొట్లాడితేనో వాళ్ళు తీసుకున్నారు తప్ప దీన్ని ఎప్పుడు సీరియస్ గా వాళ్ళు చేయలేదు. బట్ ఈ గవర్నమెంట్ లో ఇమీడియట్ గా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే తీసుకున్నారు. నెక్స్ట్ డే ప్రధానమంత్రి గారు వచ్చినారు కాబట్టి ఆ రద్దీలో జరగలేదు. మర్నాడు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు పిలిచి చెప్పినారు, ఇమ్మీడియట్ గా సిట్ వేసి ఎంక్వైరీ చేయమని చెప్పినారు. ఇక్కడ మా పొరపచ్చులు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. తదుపరి నెక్స్ట్ ఎటువంటి కేసులైనా కాంగ్రెస్ గవర్నమెంట్ సిట్ వేసి విచారించిన తర్వాత తప్పొప్పులు చూసిన తర్వాత కేసు ముందుకెళ్తుంది. తమ్ముడు కేసును బట్టి ఉంటది, సిట్ వేయాలా స్టాండ్ వేయాలా అన్నది కేసును బట్టి ఉంటది తప్ప అందరికి సిట్ వేసుకుంటా పోతే. ఒక్కసారి నేను హైకోర్టులో విచారణ జరుగుతోంది, ఒక్కసారి మా ప్రతినిధి దగ్గరికి వెళ్తాను. ఇన్నారెడ్డి గారు, ఇన్నారెడ్డి వినిపిస్తోందా? రైట్, ఏంటి సిచ్యువేషన్ ఏంటి? హైకోర్టు దగ్గర ఏ టైంకి విచారణ జరగబోతోంది, ఎటువంటి విచారణ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, క్వాష్ కు ముందుకు వెళ్లారు, సో ఎలా ఉండబోతోంది ఈరోజు? మనోజ్ గమనించవచ్చు, ఈరోజు బండి భగీరథ సంబంధించి బెయిల్ పిటిషన్ మీద ప్రస్తుతం అయితే మాత్రం మరి కాసేపట్లో కోర్టు నెంబర్ 10 విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం 11వ కేసు 28వ కేసు బండి భగీరథ కేసు బెంచ్ మీదకి వచ్చే అవకాశం నేపథ్యంలో మరో గంటన్నరలో బెంచ్ మీదకి వచ్చి విచారణ మొదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పోలీసులు నిన్న నోటీసులు జారీ చేసిన క్రమంలో విచారణ హాజరు కాకుండా 4:30 గంటలకు నోటీస్ అని చెప్పి పంపించి మెయిల్ ఒకటి పంపించాము, నోటీస్ ఒకటి పంపించామని చెప్పని సోషల్ మీడియాలో వస్తున్న పేపర్కు సంబంధించిన వ్యవహారంలో అలా